అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చెల్క మన ఆవులు. ఈరోజు ట్రాక్టర్ని పిలిపిస్తున్నామండి. ఇక్కడ మనకు వెనకాల సిమెంట్ పోల్స్ వెనకాల పచ్చగడ్డి కనిపిస్తుంది కదా, అది లాస్ట్ ఇయర్ వేసిన సొప్పు అనమాట. అది ఒక 3-4 టైమ్స్ కట్ చేసేసరికి ఇంకా మళ్ళీ మొత్తం అంతా రెడ్గా అయిపోయింది. ఇంకా సరే అది తీసేసి కొత్తగా పచ్చగడ్డి పెట్టాలని చెప్పేసి అది దున్నించాలన్నమాట. అందుకని చెప్పేసి ట్రాక్టర్ని పిలిపించినాము. అయితే అది టెంపరీగా పెట్టినాము ఎలాగో లాస్ట్ ఇయర్ మేము. ఇప్పుడు ఇంకా పర్మనెంట్గా పెడదామని మనకు జుంజువా హీరామణి అని చెప్పేసి 2 వెరైటీలు ఉన్నాయండి. అవి పెడితే మనకు ఒక 30 ఇయర్స్ వరకు జస్ట్ కట్ చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. నందు నీకేం పని లేదారా? మనుషులు కనపడకూడదు కదా నీకు? సరే. How do you not know? You're so mean. నందు మనసంతా నీ మీదనే ఉంచాను. ఏం కావాలి నందు? సాన్యమ్మ కావాలా? నందుకు ఎవరు కావాలి? అమ్మ లక్కీ ఎంత నీట్ ఉంది చూడు, సింబల్ చూడమ్మా. Lucky, you made a friend. It's trying to bite it, amma. ఇక్కడ మేము దున్నించాలనుకుంటున్న ఏరియాలో జింజువా నాటాలని అనుకుంటున్నామండి. అయితే మేము ఇంతకుముందు జింజువా ఇంకా హీరామని ఒక 4-5 టైమ్స్ నాటాము, కానీ అది సరిగ్గా రాలేదు. అంటే మేము సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినాము. మాకు అంత అనుభవం లేదండి అందులో. మేము ఈ వ్యవసాయానికి కొత్తే, ఒక 2.5 సంవత్సరాలు అవుతుంది అంతే ఈ పొలంలోకి వచ్చి. ఆవులను చూసుకోవడం కూడా కొత్తే అండి మాకు. ఇంకా అయితే ఈ 2.5 ఇయర్స్ బ్యాక్ యుఎస్ఏలో ఉండేవాళ్ళము. ఇప్పుడు అక్కడ నుంచి కంప్లీట్గా మేము మూవ్ అయిపోయినాము, ఇండియాకే మూవ్ అయిపోయినాము. ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాము. అంటే కంప్లీట్గా పొలంలో కాదు, హైదరాబాద్లో ఉంటాము, ఇంకా ఇక్కడ ఉంటాము. ఎంత వీలైనంత వరకు మ్యాక్సిమం మేము పొలంలో ఉండడానికి ట్రై చేస్తామన్నమాట. అయితే మాకు కూడా కొత్తే కదా, అంత తెలియదు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అన్నమాట. పెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక కారణం చేత సరిగ్గా రాలేకపోయింది అది. ఇంకా ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇంకా బాగానే పర్వాలేదు, ఇంప్రూవ్ అయ్యాము. అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాము. ఇప్పుడు ఇంకా పెట్టొచ్చు అనమాట. పెట్టినా కూడా దాన్ని మెయింటైన్ చేయగలం ఇప్పుడు ఈజీగా. ఇంకా అయితే మా పొలంలోనే మేము ఇంతకుముందు పెట్టిన జింజువా కొంచెం కాపాడుకోగలిగినాము. ఆ ఏరియాలో ఉన్నది ఇప్పుడు ఆ స్టెమ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ పెడితే ఇప్పుడు అవి నాటుకుంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, అవతల ఏరియా ఏదైతే ఉందో, మా వారు అక్కడ నించున్నారు. ఆ జాలి ఉంది కదా, జాలి అవతల ఆ ఏరియాలో మొత్తము ఆవులు తిరుగుతాయి అన్నమాట. అంటే ఆవులు తిరగడానికి, ఫ్రీగా తిరగడానికి డే టైం మొత్తము అక్కడ ఫ్రీగా తిరుగుతాయి. ఓన్లీ నైట్ టైము షెడ్లో కట్టేస్తాం నైట్. ఇంకా తర్వాత తినడానికి మాత్రమే షెడ్లోకి వస్తాయి. ఇంకంటే చెప్పాలంటే ఇంకా వాటి ఇష్టం అండి. అవి వాటికి బయట ఉండాలంటే బయట ఉంటాయి, లోపలికి రావాలంటే లోపల ఉంటాయి. ఇంకా చలికాలం అయితే ఎక్కువ కంప్లీట్గా బయటనే ఉంటాయి, ఓన్లీ తినడానికి మాత్రమే లోపలికి వస్తాయి. కొంచెం ఎండాకాలం ఉంటే ఇంకా అక్కడ చెట్లు అవన్నీ ఎక్కువ లేవు కాబట్టి షెడ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్కడైతే ఆవులు తిరుగుతున్నాయో ఆ ఏరియా మొత్తం ఒక 1.5 ఎకర్ దాకా ఉంటుంది అనుకుంటండి. 1 నుంచి 1.5 అయితే ఉంటుంది. అయితే ఆ ఏరియాలోనే నీళ్లు తాగడం కోసం ఒక హౌస్ కట్టించామన్నమాట.
ఇంకా అన్నీ అనుకూలంగా ఉంటాయన్నమాట. అవి బయట తిరగాలన్నా, షెడ్లోకి వెళ్ళాలన్నా, వాటర్ తాగాలన్నా వాటికి అన్నిటికీ వచ్చేటట్టుగా ప్లాన్ చేసాము. ఈ హౌస్ కూడా మేము వచ్చిన తర్వాతే కట్టించినాము. అంతకుముందు నార్మల్గా బయట దొరుకుతాయి కదా సిమెంట్వి, అలాంటివి బోర్ దుంకే దగ్గర పెట్టేవాళ్ళు మా తమ్ముడు. ఇంకా అక్కడ వెళ్ళి అవి తాగేవి, పొలం అంతా తిరిగేవి. తను కూడా ఎక్కువ వ్యవసాయం ఏం చేసుకోలేదు కాబట్టి చేసుకున్నప్పుడు మాత్రమే దగ్గరుండి చూసుకునేటోడు. ఇంకా మిగిలిన టైం అంతా ఫ్రీ ఉండేది పొలం అంతా కాబట్టి అవి ఎటైనా తిరిగేవి. అవి నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి తాగేవన్నమాట. ఇంక ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కొంచెం డిసిప్లిన్ ఇప్పుడు వాటికి. ఇంకా మేము కూడా కొంచెం పొలం చేసుకుంటున్నాం, మొత్తం ఏం చేసుకోవట్లేదు, మాకు వీలైనంత. మాకు అసలే కొత్త, ఇంకా మేము మొత్తం చేసుకొని మెయింటైన్ చేయలేము. మాకు ఎంత అవసరమో అంత అనమాట. ఇంటికి కావలసిన బియ్యము, పల్లీలు, కందిపప్పు, ఇలా కొన్ని కూరగాయలు, వీటికి ఎంత అవసరమో అంత చేసుకుంటున్నాము. ఇంకా మిగిలిన పొలం అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. అయితే ఇది వచ్చేసి అరటి తోట అండి. ఇక్కడ ట్రాక్టర్ రివర్స్లో వెళ్తుంది. నేను యాక్చువల్గా గ్యాప్ తక్కువ పెట్టిన, 5/8 పెట్టిన. 8 పెట్టేసరికి ట్రాక్టర్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అంతే, ఫ్రీగా దున్నలేకపోతుంది. ఇంకా ఇందులో వచ్చేసి ఈ అరటి తోట వచ్చేసి 2 వెరైటీలు అండి ఇవి కూడా. ఒకటి వచ్చేసి కర్పూరవల్లి, చక్కెరకేళి, ఈ 2 వెరైటీస్ పెట్టాను. ఈ 2 కూడా నేను రాజమండ్రి నుంచి తెప్పించానండి. సేవ్ ఆఫీస్లో వెళ్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అక్కడ నుంచి నేను కాల్ చేసి తెప్పించుకున్నాను. ఇవి కూడా మన నాటు రకాలు కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతము పొలంలో మన పాతకాలం సీడ్ వెరైటీ ఏదైతే ఉందో అవే ట్రై చేస్తున్నానండి. రైస్ అయినా సరే, రైస్ కూడా మేము మైసూర్ మల్లిక అనే వెరైటీ పండిస్తున్నాము. ఇంకా ఏవైనా నేను మొక్కలు తెప్పించుకుంటే కూడా మ్యాక్సిమం అవే ట్రై చేస్తున్నా, వెజిటేబుల్లో కానీ, రైస్ కానీ, ఇంకా మిగిలిన ఏవైనా. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఎందుకు వర్క్ చేస్తున్నానంటే, తరుణ్ ఇంకా సంగీత ఇద్దరు కూడా ఈ అరటి తోట తర్వాత నెక్స్ట్ దున్నాల్సింది. ఆ వెనకాల కొన్ని పండ్ల రకాల చెట్లు పెట్టుకున్నాను, అవి దున్నడానికి ట్రాక్టర్ వెళ్ళాలి అక్కడికి. అయితే అన్నీ అక్కడ పైపులు, ఇంకా డ్రిప్ పైప్స్, వేరే పైపులు అన్నీ ఉన్నాయన్నమాట ఆ పొలంలో. అవన్నీ తీస్తే రెడీగా పెడితే ఈ ట్రాక్టర్ వెళ్ళి దున్నొచ్చు అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ అలుము అంటారండి, వయ్యారి బామ అని కూడా అంటారు కొన్ని ఏరియాలో. అది ఈజీగా దున్నినప్పుడు పైన ఇట్లా పడుతుంది అనమాట, అవి ఏరుతున్నా నేను. ఇంకా నాకైతే ఇలా పొలంలో పని చేసుకుంటే మాత్రము చాలా హాయిగా కూడా అనిపిస్తుందండి. ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదు నాకు. వాళ్ళతో పాటు ఫుల్ డే మోస్ట్లీ నేను వాళ్ళతో పాటు వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా కానీ వాళ్ళతో పాటు చేయడానికే ట్రై చేస్తూ ఉంటా. ఖాళీగా అయితే ఉండను. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అసలు ఉండాలనిపించదు, రెస్ట్ తీసుకోవాలనిపించదు. పొలం వెళ్తే అస్సలు రెస్ట్ తీసుకోవాలనిపించదు. అంతలాగా వర్క్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది.
ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.